హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మార్కెట్లు ఒక డైరెక్షన్ తీసుకున్నట్టు రెడ్గా క్లోజ్ అయినాయి. ఈరోజు మార్కెట్లో మార్నింగ్ నుంచి కూడాను, ఓపెనింగ్ దగ్గర నుంచి కూడాను గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ కంటిన్యూస్గా సెల్లింగ్ జోన్లోనే ఈరోజు ఎక్కువ టైము కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ద డే కూడాను ఈరోజు లోయర్ లెవెల్స్లోనే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మనము రీజన్ కనుక ఆలోచిస్తే కంప్లీట్గా సింగిల్ సెక్టరే ఈరోజు మన మార్కెట్ని డ్రివెన్ చేసిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వీడియోలోను అంతకుముందు వీడియోలను కూడాను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మన మార్కెట్లు ఒక డైరెక్షన్ తీసుకోవాలి అంటే 2 డిఫరెంట్ రీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకటి, ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన న్యూస్, ఎయిదర్ డీల్ క్లోజ్ అయిందని కానివ్వండి, లేదంటే ఇండియాకి ఫేవరబుల్ డీల్ అయిందని కానివ్వండి, అట్లాంటి న్యూస్ వస్తేనే మన మార్కెట్లు ఫర్దర్గా అప్సైడ్ అవుతాయి. లేదు అంటే రిజల్ట్స్ని బేస్ చేసుకొని మన మార్కెట్లో డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్గా ఒకవేళ ఆ స్పెసిఫిక్ సెక్టార్లో ఉన్న స్టాక్ కనుక నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే హోల్ సెక్టారే సెల్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కండిషన్స్ని బట్టి అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన మార్కెట్లో ఐటీ సెక్టార్లో కాస్త హై లెవెల్ సెల్లింగ్ అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, అసలు టీసీఎస్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ రిజల్ట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది టీసీఎస్ రిజల్ట్స్ డీటెయిల్డ్గా చూస్తూ ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ కనుక చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ 12,760 కోట్లు వాళ్ళు పోస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 6% అప్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే లాస్ట్ జూన్ 2024 జూన్తో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళు పోస్ట్ చేసింది 12,760 కోట్లు ప్రాఫిట్, అంటే 6% అప్ ఉంది. ఇది స్ట్రాంగ్ ప్రాఫిట్ మార్జిన్ అనమాట. దాని తర్వాత రెవెన్యూ కనుక చూస్తే మనకి రెవెన్యూ కూడాను 1.3% ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 63,436, అంటే 1.3% పాజిటివ్గా పోస్ట్ చేశారు. కాకపోతే కాన్స్టెంట్ కరెన్సీ విషయానికి వస్తే -3.1% ఉంది. ఇది ఎనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగా పోస్ట్ చేశారు. ఎనలిస్టులు 64,667 కోట్లు రెవెన్యూ పోస్ట్ చేస్తారంటే 63,437 కోట్లు మాత్రమే పోస్ట్ చేశారు. సో కాన్స్టెంట్ కరెన్సీ విషయానికి వస్తే -3.1% ఉంది. అదే మార్జిన్స్ విషయానికి వస్తే ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసేసి 24.5%, నెట్ మార్జిన్ వచ్చేసేసి 20.1%, ఫ్లాట్ టు స్లైట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఫ్లాట్ నుంచి స్లైట్లీ ఇంప్రూవ్ అయినట్టుగా కనబడుతుంది. అట్లానే క్యాష్ ఫ్లో విషయానికి వస్తే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మ్యాచ్ నెట్ ఇన్కమ్. ఓకే, 12,800 కోట్లు క్యాష్ ఫ్లో చూపించగలిగారు. సో ఇది స్ట్రాంగ్ కన్వర్షన్ అనమాట. మనం రిజల్ట్స్లో పాజిటివ్స్ చూస్తే కనుక ప్రాఫిట్ సర్పాస్డ్ స్ట్రీట్ ఎస్టిమేట్స్, అట్లానే 11% ఇంటరిమ్ డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది టీసీఎస్కి సంబంధించి. ఇంప్రూవ్డ్ మార్జిన్స్ కూడా, వీళ్ళు నెట్ మార్జిన్ ఆల్మోస్ట్ 90 బేసిస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్లో నెట్ మార్జిన్స్ అప్ తీసుకెళ్ళగలిగారు. అది 20.1%ని పోస్ట్ చేశారు. అట్లానే క్యాష్ కన్వర్షన్ కూడాను స్ట్రాంగ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ అనేది చూపించగలిగారు, 100% ఆఫ్ నెట్ ఇన్కమ్. సో ఇది కూడాను స్ట్రాంగ్గా ఉంది, ఇది పాజిటివ్. అట్లానే స్ట్రాంగ్ డీల్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఈ టీసీఎస్కి 9.4 బిలియన్ యూఎస్డి డీల్స్ అనేది వీళ్ళు విన్ అవ్వడం జరిగిందనమాట. సో లాస్ట్ క్వార్టర్లో. సో మనము నెగిటివ్స్ కూడా వీళ్ళకున్న కన్సర్న్స్, వీళ్ళ రిజల్ట్స్ నుంచి వచ్చిన కన్సర్న్స్ ఏంటనగా చూస్తే రెవెన్యూ, ఓవరాల్గా రెవెన్యూ మనం ఇందాక అనుకున్నట్టుగా 1.3% రెవెన్యూ అప్ అయినప్పటికీ కూడాను కాన్స్టెంట్ కరెన్సీ విషయంలో -3.1% రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో అది కొద్దిగా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో దీంతో మార్కెట్ రియాక్షన్ మనం చూస్తే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడాను ఈ స్టాకు 3,530 నుంచి 3,380, 3,360 వరకు నిన్న క్లోజ్ అయింది. అట్లానే ఈరోజు మరలా ఒక 2 to 2.5% మార్కెట్ అవర్స్లో మరలా ఇంకోసారి డిక్లైన్ అయింది. సో దాంతో మన ఓవరాల్ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.78% ఈరోజు ఐటీ ఇండెక్స్ దీని మూలంగా డిక్లైన్ అయింది. సో దాంతో మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ 0.8%, ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 200 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అవడానికి ఈ ఐటీ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ పుల్ చేసిందని చెప్పుకోవచ్చు, నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ. ఈ రోజు విషయానికి వస్తే ఓవరాల్గా రాబోయే రోజుల్లో మనం ఐటీ సెక్టార్స్ నుంచి కాస్త రిజల్ట్స్, పూర్ రిజల్ట్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టీసీఎస్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ని బట్టి చూస్తే కనుక మనకి ఈ జియో పొలిటికల్ కన్సర్న్స్ కానివ్వండి, లేదంటే డిమాండ్ వీక్ అవ్వటం కానివ్వండి, సో ఈ డిమాండ్ కాంట్రాక్షన్ అనేది అక్రాస్ సెక్టర్ అనేది కనిపించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్,
టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో కానివ్వండి, ఇవి మేజర్ జైంట్స్ కదా మన ఐటీ సెక్టార్లో. ఈ స్టాక్స్ కాస్త వీక్ రిజల్ట్స్నే పోస్ట్ చేసే అవకాశం ఉంది. అది ఎక్స్పెక్ట్ చేయాలి మనం. అయితే ఈరోజు మన సెన్సెక్స్ని కానీ నిఫ్టీని కానీ కాపాడింది మన బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 0.38% ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. సో ఓవరాల్గా మన మార్కెట్ చాలా నెగిటివ్గా ఈరోజు కంప్లీట్గా నెగిటివ్ సైన్స్నే ఎగ్జిబిట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 690 పాయింట్ల నష్టంతో 82,500 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయి 25,150 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 201 పాయింట్లు మాత్రమే నష్టపోయి 56,755 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 205 పాయింట్లు నష్టపోయింది. 57,000 ఇండెక్స్ వాల్యూ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఏమో 201 పాయింట్లు మాత్రమే నష్టపోయింది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవడానికి. దీంతో పాటుగా మనకి ట్రేడ్ టారిఫ్కి సంబంధించి కొంత న్యూస్ ఉంది. అదేంటంటే మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాపర్ మీద 50% టారిఫ్ విధిస్తున్నట్టుగా ట్రంప్ డిక్లేర్ చేయడం జరిగింది. సో అది బేసిక్గా యుఎస్లో కాపర్ ప్రొడక్షన్ కానివ్వండి, వాటి ప్రైసెస్ కానివ్వండి కాస్త ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ డిమాండ్ డొమెస్టిక్ కాపర్ ప్రొడక్షన్ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ స్టెప్ తీసుకున్నట్టుగా మనకి అక్కడి నుంచి న్యూస్ ఉన్నాయి. ఇది ఆగస్ట్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లానే బ్రెజిల్ మీద 50% యుఎస్ టారిఫ్ విధించడం జరిగింది. ఇది మరలా కన్సర్న్స్ రైజ్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. కంట్రీ బై కంట్రీ డిఫరెంట్ టారిఫ్స్ని విధించడం అనేది ఒక సపరేట్ మెకానిజం అనేది మరలా తీసుకొస్తున్నాడు. ఇప్పుడప్పుడే ఈ టారిఫ్స్ విషయం వదలట్లేదు. జూలై 9 తర్వాత మనం అనుకుంటూ వస్తున్నాం కదా, జూలై 9 తర్వాత ఈ టారిఫ్స్ విషయంలో కొంత మళ్ళా అన్సర్టనీ అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. అట్లానే జూలై 9 తర్వాత కొత్త అన్సర్టనిటీస్ అనేవి తెర మీదకి వస్తున్నాయి. అంతేకాకుండా 35% కెనడియన్ ఇంపోర్ట్స్ మీద 35% టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది యుఎస్ తరపున. అట్లానే ఇంతకుముందు 14 ఏషియన్ కంట్రీస్కి లెటర్స్ పంపించారు కదా, ఇప్పుడు 21 కంట్రీస్కి కొత్త లెటర్స్ ఇష్యూ చేయడం జరిగింది. వాటిల్లో ఫిలిప్పీన్స్ మీద 20%, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా మీద 30%, బ్రూనే, మాల్డోవా మీద 25%, అట్లా డిఫరెంట్ టారిఫ్స్ తోటి మరలా లెటర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడాను కొత్త ఇంప్లికేషన్స్ దారితీస్తుంది అనమాట. దీంతో ఐఎంఎఫ్ కొన్ని భయాల్ని వ్యక్తపరచడం జరిగింది. ఏషియా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, యుఎస్ మధ్యలో ట్రేడ్ అంతరాలు పెరిగిపోతాయి. దీంతో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా జాబ్లెస్ పీపుల్ అనేది పెరిగిపోతూ ఉంటారు. అంటే రిసెషన్ స్టార్ట్ అవుతుంది, డిమాండ్ పడిపోతుంది. సో చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి వీటితోటి. సో ఈ ఐఎంఎఫ్ భయాలు వ్యక్తపరచడం కూడాను మన మార్కెట్లో ఈరోజు కొద్దిగా ఆ అన్సర్టనిటీ కూడా తోడైందని చెప్పుకోవచ్చు మన మార్కెట్కి సంబంధించి. ఏతావాత చూస్తే మన మార్కెట్లో ఈ జూలై 9 తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కొంత అన్సర్టనిటీ అనేది పెరుగుతూ ఉంది. కాకపోతే మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కొంత మనకి ఫేవర్గా ఉన్నప్పటికీ కూడాను ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కాదని మన మార్కెట్లు సపరేట్గా మూవ్ అవ్వవు. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏ విధంగా మూవ్ అవుతున్నాయో దానికి అనుగుణంగానే మన మార్కెట్లు రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. యుఎస్ మార్కెట్స్ కనుక ఒక్కసారి డిప్ అయితే మన మార్కెట్స్ కూడా డిప్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది కూడాను మనము కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, మనం రోజుట్లాగానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయిందో అబ్జర్వ్ చేస్తూ రేపటికి అంటే మండేకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చో ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. ఈరోజు చూస్తే గ్యాప్ డౌన్ అవుతూ, సో నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ అవుతూ అక్కడి నుంచి కంప్లీట్గా లోయర్ సైడ్ మూవ్ అయింది. సో నిన్న ఏదైతే మనం స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నామో దానికి కన్జ్యూకిటివ్గానే ఇంకొక రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. ఓకే, సో ఈరోజు ఓపెన్ దగ్గర నుంచి కూడాను లోయర్ సైడే మూవ్ అయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్, నెక్స్ట్ వీక్కి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్, కొత్త లెవెల్స్ ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు 25,200 కంటే బిలో క్లోజ్ అయింది ఈరోజు. ఈరోజు క్లోజింగ్ 25,150, సుమారుగా లోయర్ పాయింట్స్. ఈరోజు 25,130 అనేది లో, క్లోజింగ్ వచ్చి కూడాను 25,150 దగ్గర, అంటే అప్రాక్సిమేట్గా ఒక 20 పాయింట్స్ అబోవ్. బేసిక్గా ఫైనల్ మినిట్కి వచ్చేటప్పటికి 25,138 దగ్గర ఉంది. బట్ యావరేజ్ క్లోజింగ్ వచ్చేటప్పటికి 25,149 దగ్గర యావరేజ్ ప్రైస్ అనేది డెరైవ్ అయింది. ఓకే, సో మనం రేపటికి మండేకి మనం అబ్జర్వ్ చేయాల్సింది 26,060, అది లోయర్ సైడ్, అది అబ్జర్వ్ చేయాలి మనం. అంటే 90 పాయింట్స్. సో ఈరోజు క్లోజింగ్ దగ్గర నుంచి ఒక 90 పాయింట్స్ బిలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఏదైనా రివర్స్ అవుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మండే 26,060, అది లోయర్ సైడు. హయ్యర్ సైడ్ వచ్చేసి మనం ఇప్పటివరకు కూడాను 25,700 లెవెల్స్ దగ్గర చూస్తున్నాము. ఇప్పుడు అది లోయర్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది 25,400 లెవెల్స్ దగ్గర. ఈ 25,400 దగ్గర
ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి అదే బేస్గా ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు అది క్రాస్ చేస్తేనే మనకి నెక్స్ట్ అప్ సైడ్ 25,700 లెవెల్స్ వరకు మళ్ళీ మూవ్ అవ్వాలి అంటే 25,400 ఒకసారి క్రాస్ అవ్వాలి. సో ఆ 25,400 అనేది క్రూషియల్గా మనం అబ్జర్వ్ చేయాలి అప్ సైడ్. సో రెసిస్టెన్స్ వచ్చేసేసి 25,400, సపోర్ట్ వచ్చేటప్పటికి 25,060, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఆ రేంజ్ అనేది ఇంకా వ్యాలిడ్గానే ఉంది. ఇంతకుముందు ఏదైతే మనం 800 పాయింట్ రేంజ్ అనుకున్నామో, ఇది 57,500 నుంచి 56,700, ఆ 800 పాయింట్ రేంజ్ అనుకున్నామో, స్టిల్ ప్రైస్ మాత్రం ఆ రేంజ్లోనే ఉంది. మనకి నిఫ్టీలో మాత్రము లోయర్ సైడ్ మూవ్ అయింది. ఆ 400 పాయింట్లు ఏది 25,300 నుంచి 25,700, ఆ 400 పాయింట్ రేంజ్ అనుకున్నాం కదా, దానికంటే లోయర్ సైడ్ మూవ్ 25,150 క్లోజ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రము మనం ఇంతకుముందు రేంజ్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో మనము రేపటికి మండేకి కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ 56,700 అనేది లోయర్ సైడ్. ఒకవేళ అది బ్రీచ్ చేయి కనుక, ఈ 56,700 కనుక బ్రీచ్ అయ్యి లోయర్ సైడ్ వస్తే 56,200 నుంచి 56,100. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. 56,200 నుంచి 56,100 ఆ లెవెల్ అబ్జర్వ్ చేయాలి. అదే హయ్యర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదన్నా మరలా ఒక పుల్ బ్యాక్ కనుక వచ్చేసేసి అప్ సైడ్ మూవ్ అయితే 57,350 వరకు, 57,375 వరకు ఒకసారి ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అది రీసెంట్ హై అది. ఓకే, అది రీసెంట్ హై. అక్కడి నుంచి డ్రాప్ అవుతూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో ఈ రెండు లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. హయ్యర్ సైడ్ 57,375, లోయర్ సైడ్ 56,700, ఆ తర్వాత 56,200. ఓకే, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సిని ఎందుకు మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇది హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. సో మీరు చార్ట్ కనుక చూస్తే ఇది హయ్యర్ లోస్ ఫార్మేషన్లో ఉంది. ఈ స్టాకు హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. దీని ఫండమెంటల్స్ కూడాను చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్. మీరు స్క్రీనర్ డాటిన్లో కనుక దీని ఫండమెంటల్స్ చూస్తే, ఇది 176,921 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి 27.2 PE ఉంది. దీని ROCE 5.83 ఉంది, బట్ ROE మాత్రము 12.8% ఉంది. దీని డివిడెండ్ ఈల్డ్ కూడాను 1.18%. దీని 52 వీక్ హై 229, 52 వీక్ లో 108. ఓకే, సో దీని ఫేస్ వాల్యూ కూడా 10 రూపీస్ దగ్గర ఉంది. సో దీని రిజల్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, క్వార్టర్లీ రిజల్ట్స్ విషయంలో మార్చ్ క్వార్టర్లో 6,723 కోట్లు సేల్స్ పోస్ట్ చేస్తే, డిసెంబర్ క్వార్టర్లో 6,764. సో ఓవరాల్గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 99% ఉంది. ఓకే, ఓవరాల్గా ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. మనం లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకొని, మనకి చార్ట్లో మనం లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకొని ఏ విధమైన లెవెల్స్ దగ్గర మనం కొనవచ్చో దాన్ని మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు ఆ లెవెల్స్లో. సో ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, 50-day మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్కి క్రాస్ డౌన్ అవుతూ 9th జనవరి క్రాస్ డౌన్ అవుతూ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. కన్సాలిడేట్ అవుతూ ఇప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ 9th మే లో ఫామ్ చేసింది 114, అట్లానే 20th జూన్ లో ఫామ్ చేసింది 132. సో ఇప్పుడు మరలా లోయర్ లెవెల్స్కి 135, 137 ఆ లెవెల్స్కి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? సో పైగా మీరు ఇక్కడ చూస్తే 50-day మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ నియర్ వచ్చింది. ఇది కనుక క్రాస్ ఓవర్ జరిగి అప్పుడు అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 220, 210 లెవెల్స్ వరకు మళ్ళీ రీచ్ అవ్వచ్చు. ఏది ఇక్కడ ఒక హడ్డిల్ ఉంది 165, 160 లెవెల్స్ దగ్గర దీనికి ఒక హడ్డిల్ ఉంది. ఈ హడ్డిల్ కనుక క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ కలిగితే మరలా 210, 220 లెవెల్స్కి ఈజీగా రీచ్ అవుతుంది ఐఆర్ఎఫ్సి స్టాక్. ఇది మీ రాడార్లో యాడ్ చేసుకొని మీరు దీని లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఏ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది రియాక్ట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఆ లెవెల్స్లో మీరు స్లోగా గ్రాడ్యువల్గా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడాను లాంగ్ టర్మ్కి మీరు స్టాకు అక్యుములేట్ చేయాలి అంటే ఆ స్టాక్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ, మీ రాడార్లో ఉంచుకుంటూ దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు దాని అక్యుములేషన్ స్టేజ్ బై స్టేజ్, మన అమౌంట్ మొత్తాన్ని ఒకేసారి డిప్లాయ్ చేయకుండా స్టేజ్ బై స్టేజ్ మనం స్టాక్స్ని అక్యుములేట్ చేసుకోవడం అనేది బెటర్ స్ట్రాటజీ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.